కడప జిల్లా ప్రొద్దుటూరులో వివాహిత పద్మజ అనుమానాస్పద మృతి కేసును పోలీసులు ఛేదించారు. భర్త కిరణ్ కుమారే పద్మజను హత్య చేసినట్లు నిర్ధారించారు. పెళ్లైన తర్వాత భార్య లావుగా మారిందని తరచూ అనుమానిస్తోందని, కిరణ్ ఆమెపై కోపం పెంచుకున్నాడని పోలీసులు తెలిపారు. అప్పటికే ఓ మహిళతో వివాహేతర సంబంధం ఉండటం, లావుగా మారిన భార్యపై ఇష్టం తగ్గడంతో యూట్యూబ్, గూగుల్లో శోధించి హత్యకు పథకం రచించినట్లు తెలిపారు. హైదరాబాద్ నుంచి ప్రొద్దుటూరుకు కొరియర్ ద్వారా విషం తెప్పించి పాలకోవాలో కలిపి తినిపించి హత్య చేసినట్లు ఏఎస్పీ విభూకృష్ణ తెలిపారు. నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు వెల్లడించారు. Confession was that initially he was not on good terms with his wife. The main motive being that this wife was an obese person, ఎక్కువ తింటారు, overweight గా ఉంటారు, and that ఇతనికి she acted in a way that that made him look bad in front of society. నైట్ టీవీ వచ్చేసి బయట రావడం, ద వే షీ టాక్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఆల్ దీస్, ఇదే నా మోటివ్, నాకు ఇష్టం లేదు అని చెప్పాడు. సెకండ్, ఇది ఇంకొకటి మనం యాంగిల్ అన్కవర్ చేసాము. ఇతనికి 1 year ముందు ఒక ఇల్లీగల్ అఫేర్ కూడా ఉంది. అప్పుడు హీ వాజ్ ఇన్ రిలేషన్షిప్ విత్ అనదర్ లేడీ అరౌండ్ 1 year బ్యాక్ వెన్ హీ వాజ్ ఇన్ హైదరాబాద్. హీ డిసైడెడ్ టు కిల్ హిస్ వైఫ్. ఇనిషియలీ అతను అంత యూట్యూబ్, గూగుల్లో సర్చ్ చేశాడు, ఎట్లా హౌ టు కిల్, హౌ టు పాయిజన్, మోస్ట్ స్పెసిఫిక్లీ ఎట్లా పాయిజన్ యూస్ చేసి చంపవచ్చు అని. అండ్ అతనికి ఒక యూట్యూబ్లో ఒక లింక్ దొరికింది. ఆ లింక్లో ఒక నంబర్ దొరికింది. హీ టాక్ టు దట్ నంబర్, పర్చేస్ దట్ పర్టికులర్ పాయిజన్ ఫ్రమ్ దట్ పర్సన్. యూస్ చేసి అతను ఒక స్వీట్లో పెట్టి వైఫ్కి ఇచ్చాడు. వైఫ్ ఇమీడియట్లీ బికేమ్ అన్కాన్షియస్, ఫెల్ ఆన్ ద ఫ్లోర్. షీ వాజ్ స్టిల్ సెమీ కాన్షియస్. అప్పుడు ఇతనికి డౌట్ వచ్చి ఒక పిల్లో ఆమె మీద పెట్టి ఆన్ ద హెడ్, ఇతను హీ వాజ్ నీలింగ్ ఆన్ దట్ లేడీ ఫర్ క్వైట్ సమ్ టైమ్. అది తర్వాత హీ యాక్టెడ్ యాజ్ ఇఫ్ నథింగ్ హ్యాపెండ్.